డోరెందుకు ఎన్నిసార్లు దూసావు? ఫోర్స్ కోసం అన్నట్టు పద్మభూషణ్ పైడిపాల. పద్మభూషణ్ ఎలా తెచ్చుకున్నావు? కాదు, పద్మ నా భార్య పేరు, భూషణ్ నా పేరు, పైడిపాల నా ఇంటి పేరు. పద్మభూషణ్ పైడిపాల. పైడిపాల లే. నేను ఒకసారి కూర్చుంటే 5 నిమిషాల దాకా లేవ. నారాయణ సార్ లేవలేడట, లేపి. మీరు లేవండి సార్. నువ్వు గంటలే గాని నేను రాసింది మీ సార్ ఒకసారి చదివితే సగం బీపీ తగ్గుద్ది. నో బీపీ, బీ హ్యాపీ. ఇలాంటి మూలశంకల మీద కూడా చిన్న పుస్తకం రాశానండి. ఏయ్, నువ్వు ఎన్ని సినిమాలకు కథలు రాసావు? ఎన్నో సినిమాలు చూసి ఒక కథ తయారు చేశానండి. అయినా ఇంకా క్లైమాక్స్ తేలలేదు. ఒకే ఒక్క కథ రాసి రైటర్ నన్ను చెప్పుకోవడానికి సిగ్గులేదు? మీకు పిల్లలు ఎంతమంది అండి? ఒక్కడు. ఒక్కడిని గాని మీరు తండ్రి అని చెప్పుకోవటం లేదా? ఇలాంటి తోపుళ్ళాటలు ఉంటాయనే రికమెండేషన్ తో వచ్చాను. నువ్వేమన్నా వెంకటేశ్వర దర్శనానికి వచ్చావా? రామస్వామి అని చెప్తే వచ్చాను. రామస్వామి ఏమన్నా సీఎం పిఎం? 8 PM. రామస్వామి ఎనీ టైం 8 PM. మర్చిపోయావా? గతం మర్చిపోతే నిన్న నేడవుతుంది, రేపు చీకటి అవుతుంది. ఎందుకు మర్చిపోతాం? ఎలా మర్చిపోతాం? ఏం తీసుకుంటావు? ఆల్రెడీ నేను తీసుకునే వచ్చా. నా గురించి కొంచెం. ఏంటి భూషణాన్ని దూషించావా? లేదు, చాలాసేపు భరించాని. కథ చెప్పాడా? కాదు, నీ పేరు చెప్పాడు. ఎక్కడ చెప్పనిచ్చాడండి? మొదట్లో చెప్పగానే గెట్ అవుట్ అన్నాడు. మీ పేరు చెప్పగానే బయటికి గంటేశారు. ఇదంతా మీతో చెప్తా అంటే చెప్పు తీసి కొడతా అన్నాడు మిమ్మల్ని. ఇలా చాడీలు చెప్పేవాడిని ఎవడన్నా రైటర్ గా పెట్టుకుంటారా? 2, 3, 4 9గా కూడితే అంతే అవుద్ది. నేను అన్నది కలపమని కాదు, ఆ నంబర్కి లైన్ కలుపు. అది జైలు నంబర్. కేస్ నంబర్ 302. ఖైదీ నంబర్ 786. వెంకటరత్న. అంటే మర్డర్ కేసు. ఏంటి రామస్వామి చిన్నపిల్లలాగా? సినిమాయే కదా, తీస్తే పోద్ది. పోతే పోద్ది. డబ్బు నీదా? కాదే. మరి అదే. నా కథ కానీ ఈయన కథ ఇంట్రెస్టింగ్ ఉంది. మీరు చెప్తే నేను రాసేస్తాను. ఇలాంటి పైరసీ గాని రైటర్ గా ఎలా పెట్టుకోమంటావు? చెప్పు. చెప్పమంటున్నాడు. కథ చెప్పు. హీరోకి మీలాగే ఇంట్లో ప్రాబ్లమ్స్ వచ్చి బ్యాంకాక్ వెళ్ళిపోతాడు. నీకు అసలు బ్రెయిన్ ఉందా? బ్రెయిన్ ఉంటే రైటర్ ఎందుకు వస్తాను కదా. బ్యాంకాక్ మనుషులు ఎందుకు వెళ్తారో తెలుసా? ఎందుకు వెళ్తారు? అమ్మాయిల కోసం. మావయ్య, పటాయా అంటే ఏంటో అనుకున్నాను. FTV రేంజ్ లో ఉంది. ముందు నీ టీవీ ఆపేసి నేను చెప్పేది వినరా. స్త్రీలు 3 రకాలుగా ఉంటారా. గాలి, నిప్పు, నీరు. నిప్పు లాంటి అమ్మాయిని ప్రేమించి ముప్పు తెచ్చుకున్నావు. ఓకే, ఇక మిగిలింది ఎయిర్, వాటర్. మావయ్య, వాటర్ తగిలింది. ఎలా ఉంది మావయ్య? పాపం లో బడ్జెట్ యాడ్ అనుకుంటారా? లో దుస్తులతో మెయింటైన్ చేస్తున్నారు. ఫోటోలు తీసి లైన్ లో పెడతా. ఓకే, చూడు. దూర వయసు చిన్నది, భలే జరుగున్నది. దూర వయసు చిన్నది, భలే జరుగున్నది. దీని తసదియ కస్సుమంటున్నది. ఈడెవడో నాకు తెలియకుండా ఫోటోలు తీసేస్తున్నాడు. ఒరే ఇలాగీరా, నువ్వు తీరా. నువ్వు తీ. ఎవరెత్తను? చోటకే నాయుడు తమ్ముడు, శ్యామ్కే నాయుడు. అంటే మీకు తెలీదా? కుక్కనే. ఆ అమ్మాయి కనిపిస్తే చాలు ఓ కెమెరా పట్టుకోవడం, ఫోటోలు తీసేయడం. అసలు మేమంతా ఉన్నది ఎందుకురా? కుక్కని. అబ్బా, ఇడియట్, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. మాయా, ఆ అమ్మాయి కూడా నిప్పే. కాదురా, అది నీరే. కాకపోతే సెలయేరు, దూకుడు ఎక్కువ. దానికి ఆనకట్ట వేయాలి. నేను వేస్తాను కదరా. అది లైవ్ చెప్తా.
ప్రొడ్యూసరు తిలకించు. ఇదిగో. ఏంటి సాకయ్యవా? ఈవిడికి చూపించు, ఫీల్ అవుద్ది. చూడు బాదా. నువ్వు కూడా పులకించు. వీడిని అనవసరంగా బ్యాంకాక్ తీసుకొచ్చాను. ఏంట్రా ఏం కనపట్లేదా? మేనేజ్ చేసేస్తున్నావు. ఎవరు నువ్వు? ఏం కావాలి? ఓ ఎగేసుకొని చూసేస్తున్నావు. ఏం లేదు, మా ఓటు తీసిన దానికంటే నువ్వేం పోటీ చేసావని చూస్తున్నాను. అసలు మీ ఓడు ఎవడో, మీ ఓడిని నెట్టుకున్నాడు ఎవడు? ఆడినెవడు పెట్టుకోకలేదయా, ఆడి బ్రెయిన్కి ఆడే పదును పెట్టుకుంటాడు. కావాలంటే ఈ ఫోటోలు చూడండి మేడం. అబ్బా భలే బాగుండే అబ్బా. నేను చెప్పాను కదా మే. ఏంట్రా ఏంటి అలా చూసేస్తున్నావు? ఏంటి కొంపదీసి కెమెరా తీసుకుని వెళ్ళిపోతావేంటి? వెళ్ళిపోతావేంటి? రైట్ మాయ, అంతే. ఆడికి ఎందుకు కోపం వచ్చింది? ఈ పిల్ల పీకింది కదా. మరి ఎట్టా? నువ్వు ఉండు, నువ్వు పని చేయి. నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి ఏదో కన్విన్స్ చేసే ఫోటోలు తెచ్చుకో. వెళ్ళు. సారీ, నన్ను క్షమించు. మాఫ్ కరో. నీ కాలు పట్టుకుంటాను. ఉదయం నుంచి నేను బతిమాలుతున్నాను. నీలో ఇంత టాలెంట్ ఉందని తెలియక పొరపాటును కొట్టాను. సారీ, క్షమించానని చెప్పరా మగడా. అంతేనా? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. కాఫీ బార్. కాఫీని కట్ చేయి, బార్ని కంటిన్యూ చేద్దాం. బార్కి వెళ్తే ఏమొస్తుంది? కిక్కు. ఓ, కిక్ కావాలరా నీకు? కళ్ళు మూసుకో. రాక్షసుడు చూసావా? ఎందుకు? చెప్పను. మూసుకో. అమ్మో. గిజిగాడి గిచ్చున్నాయి, చలిగాలి చిచ్చాయి, చేయించు తొలి మర్యాద. నీ మీద నాకు పదము, పందెం నీ అంతు చూస్తా పదము. నీ కళ్ళు కవ్విస్తుంటే ఆ కళ్ళు మోపాయి, చేస్తాను తొలి మర్యాద. నీ మీద నాకు ఇదయో, పందెం నీ అంతు చూస్తా పదము. Labashruba kajakina rusada chikavi. Girl, you're the bomb, you're the love machine. Girl, you make me talk, you make me head spin. La jaisaka lagachi raija. When me see you walking upon the street, people, you got the name, girl, me must spell. Churiya 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 ha, churiya 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 churiya. నీ వంటి మగ మహారాజే మగళే అయితే, నా వంటి కాంతామణికే బ్రతుకే హాయి. నీ వంటి భామవణులు దొరికే వరకే, ఈ బ్రహ్మచారి పొగరు కలుపు చేయి. నీ వీర శృంగరాలే, నీ వీర శృంగరాలే చూపించవా ఒక్కసారి ఒడి చేరి. నీ మీద నాకు పదము, పందెం నీ అంతు చూస్తా పదము. నిన్ను ఆగు తల్లి, తల్లి రాంగ్ ప్లేస్ లో తగిలిందంటే చచ్చిపోతానా? నీలాంటి వాడు చచ్చినా పెద్ద నష్టమేం లేదులే. నువ్వు అమ్మ వాడి ఇంటికి వెళ్లి బెదిరించడం వల్ల వాడయ్య వాడిని ఊరు దాటించేసుంటాడు. ఇక వాడిని పట్టుకోవడం ఎవరి వల్ల కాదు. వల్లకాని వాడిని వల్లకాడికి పంపించడానికి మాఫియాడాన్ని కబురు పంపించాను. ఎవరా డాన్?
దట్ ఈస్ అదుర్చారి. ఇదేంటి గుళ్ళ పూజారిని తీసుకొచ్చారు? మడ్రకి ముహూర్తం పెట్టడానికేమో. ఆయనే రివర్స్ రంగాచారి. పొద్దున్నే పూజలు, మధ్యాహ్నం కిడ్నాప్లు, నైటు మర్డర్. ఆ దేవుడు గిరిగిస్తాడు, ఈ చారి నరికేస్తాడు. ఎలా ఉంది? జూనియర్ ఎన్టీఆర్ డైలాగులు జూనియర్ ఆర్టిస్ట్ చెప్పినట్టుగా ఉంది. వివి వినాయక్. ఓకే, ఆ పార్థుగాడి శవాన్ని తీసుకొచ్చినప్పుడే నిన్ను మర్డర్ చేస్తాడు. ఆ మర్డర్ ఈ మర్డర్ ఫ్రీ. యూ గో. ఏంటండి స్టోరీ సీటింగ్ కాకుండా మ్యూజిక్ సీటింగ్ పెట్టేశారు? ఏంటో నువ్వు అడుగు పెట్టిన వేళా విశేషం. కష్టాలన్నీ అలా కలిసి వచ్చేస్తున్నాయి. చూసారా, మీలో ప్రొడ్యూసర్ కళ వచ్చింది. ఇంతకీ మన కథ ఏంటంటే, తెర ఎత్తేసరికి తెర లేపొద్దా? తెర లేపటం, జెండా లేపటం. అసలేమే మర్డర్ కి మ్యారేజ్ కి మధ్య నలిగిపోయి చస్తా ఉంటే మధ్యలో ఈడు ముష్టి కథ కోలొకటి. ముష్టి కదా? హలో అన్నయ్య, నేను బీపీని. ఎంతవరకు వచ్చింది నీ కథ? ఇంకా నా కథేంటి, ఆయన కథలలాగా నేను చచ్చిపోతున్నాను. ఆర్థిక మంజంలో పడి గోపాల్ గారు నిన్ను నన్ను సంబంధం లేకపోయినా కందిపప్పును కూడా దుమ్మెత్తిపోసేస్తున్నాడు. ఓరి నా ఇంట్లో కందిపప్పు నీలాంటి పంది కుక్కలు తినా వారం రోజుల నుంచి మా అబ్బాయి కనపడక నువ్వు వెళ్ళరా. అలా తిండి తిప్ప లేకుండా కూర్చుంది, నువ్వు కూడా కూర్చో. ఓ ఇదా మీ ప్రాబ్లం? మీ వాడి జన్మ నక్షత్రం జాతక చక్రం ఇవ్వండి, అంజని వేసి ఎక్కడ ఉన్నాడో నేను చెప్పేస్తా. ఎరా నీ దగ్గర ఈ చావుకళ్ళు కూడా ఉన్నాయా? బరేవరే, ఒకటా రెండా? నాడి శాస్త్రం, చిలక జోస్యం, హస్త సాముద్రికం. ఎరా నువ్వు జాతకాలు చెప్తావా కథలు చెప్తావా? అది వినేవాడు వీక్నెస్ ని బట్టి. మీరుండండి. మా వాడి పేరు పార్దు, పైడిపాల గోత్రం, పూర్వభద్ర నక్షత్రం 2వ పాదం. అమ్మా, మీ వాడు దక్షిణ తీసుకుని దక్షిణ వైపుగా పారిపోయాడు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి, ఇప్పుడు అసలు కథలు మొదలవుతుంది. ఓయ్ ఆగు, మా వాడి జాతకం చెప్తానని నువ్వేంటి నీ కథలోకి దిగుతున్నావు? రెండింటికి పెద్ద తేడా లేదండి. ఈ శాస్త్రం ఉన్నదే ఇందులో నేను రాశా. నువ్వు తొంగి చూడరా గుండు, డైరెక్ట్ గా సినిమా చూద్ది గాని. అసలు మా అబ్బాయి ఎక్కడున్నట్టు, ఏం చేస్తున్నట్టు? మీరేం కంగారు పడకండి. ఎంజాయ్ చెయ్యి, ఎవరికి అన్యాయం చేయకు అనే మాటకు న్యాయం చేయడం కోసం బ్యాంకాక్ లో బిజీగా తిరుగుతాం. వాడు అమాయకుడయ్యా పాపం, ఏ పిల్లవాడిని బుట్లో వేసుకుందో. అరే నా కథలో కూడా తల్లి సెంటిమెంట్ అనుకుని రివర్స్ ఫీల్ అవుద్ది. ఫీల్ అయిందే బ్యాంకాక్ లో జరుగుద్ది. తల్లి గుర్తుకొచ్చి పబ్లిక్ ఫోన్ నుంచి అబ్బాయి ప్రైవేట్ గా ఫోన్ చేస్తాడు. అదిగో సత్యం కాదు పార్దు. హలో, ఏమండి మన బాబు? బాబు ఎక్కడున్నావురా? బ్యాంకాక్ లోనా? అక్కడేం చేస్తున్నావురా? మా వాడు బ్యాంకాక్ లో ఉన్న సంగతి నీకెలా తెలుసురా? మరదే సరస్వతి అంటే. వా, సరస్వతి కాదు, సారా కంపు. ఇందాక చచ్చాడు. మీరు రాసేది మా ఇంట్లో జరిగేది సరిగ్గా ఎలా కలుస్తోందండి? అందుకే రైటర్ని భూలోక బ్రహ్మ అంట. జరిగింది రాసేవాడు కాపీ రైటర్, జరగబోయేది రాసేవాడు సినిమా రైటర్. మీ గోపాలం గారు ఫ్యూచర్ లో నేను చెప్పిన కదా సినిమా తీస్తారో తీరో తెలియదు గాని నేను రాసింది ఇంట్లో జరుగుతుంది. సంతోషం బాబు, నువ్వు రాస్తున్నది ముందు నాకు వినిపిస్తూ ఉండు. ఎపిసోడ్ కి 10,000 ఇస్తాను. అలాగే. ఎపిసోడ్ కి 10,000? సార్ తక్కువ అని ఫీల్ అవుతున్నారు కదా? పోన్లేండి, మన దగ్గర బోల్డ్ అంత డబ్బుందిగా. నీకు ఇదేం మేనరిజమే? ఇప్పుడు మన హీరో బ్యాంకాక్ లో హీరోయిన్ కోసం ఎదురు చూస్తున్నాడు.